రైట్, ఇక యుక్రెయిన్పై రష్యా మరోసారి భారీ దాడులతో విరుచుకుపడింది. రాజధాని కీవ్ను లక్ష్యంగా చేసుకుని రష్యా మిజైల్స్ అలాగే డ్రోన్లతో తీవ్ర స్థాయిలో దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 16 మంది చనిపోయారు, 40 మందికి పైగా గాయపడ్డట్టు యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు. నివాస భవనాలతో పాటు స్కూల్ అలాగే చిన్నారుల ఆసుపత్రి సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దాదాపు 8 గంటల పాటు సాగిన ఈ భారీ దాడిలో బలిస్టిక్ అలాగే క్రూజ్ మిజైల్స్తో పాటుగా భారీ సంఖ్యలో డ్రోన్స్ను రష్యా ప్రయోగించినట్టుగా యుక్రెయిన్ చెబుతోంది. యుక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు పెద్ద సంఖ్యలో డ్రోన్లు, క్రూజ్ క్షిపణులను అడ్డుకున్నప్పటికీ బలిస్టిక్స్ మిజైల్స్ను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పేట్రియాట్, ఇంటర్సెప్టర్ క్షిపణుల కొరత యుక్రెయిన్ను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధంతో పాటు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ దేశీయంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా కొనసాగుతున్నాయి. మాజీ రక్షణ మంత్రి మైఖేలో ఫెడరోవ్ యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయటం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వంటి పరిణామాలు జెలెన్స్కీకి కొత్త సవాళ్లుగా మారాయి.